హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆంజనేయులు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ ఎడిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే నేను కైన్ మాస్టర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కైన్ మాస్టర్ గురించి మరి అదేవిధంగా కైన్ మాస్టర్లో ఉన్న సెట్టింగ్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ని ఏ విధంగా యూజ్ చేయాలో ఈ వీడియోలో మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. మనకు కైన్ మాస్టర్లో 3 రేషియోలు అయితే మనం వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఫస్ట్ వచ్చేసి 6:9, రెండవది వచ్చేసి 9:16, థర్డ్ వన్ వచ్చేసి 1:1. 16:9 అయితే ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. 16:9 రేషియో అయితే ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు 9:16 అయితే చూద్దాం. 9:16 రేషియో అయితే వచ్చేసి ఇట్లా మనకు ఫోన్ స్క్రీన్ మొత్తానికి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 1:1 అయితే చూసేద్దాం. 1:1 అయితే ఈ విధంగా 4x4 స్క్వేర్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కైన్ మాస్టర్ని ఎట్లా యూజ్ చేయాలి, కైన్ మాస్టర్ లోపల ఉన్న సెట్టింగ్స్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఫైల్ని అయితే నేను తీసి మీకైతే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ విధంగా ఏదైనా ఒక వీడియోని అయితే మనం తీసుకున్నప్పుడు వీడియో పైన సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ కత్తెర గుర్తు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ కత్తెర గుర్తు ఏంటంటే మనకు వీడియోని క్రాప్ చేసుకోవడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా మనమైతే వీడియోని అయితే ముందుకు జరిపితే మనకు ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హెడ్, ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్, స్ప్లిట్ ప్లే హెడ్, స్ప్లిట్ అండ్ ఇన్సర్ట్ ఫ్రీజ్ ఫ్రేమ్ అనే వచ్చింది. ఈ 4 మనకు ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే కట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా లెఫ్ట్ అయితే కట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు అదేవిధంగా కొద్దిగా ముందు స్క్రోల్ చేస్తే మనకు రైట్ ప్లే హెడ్ అయితే ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేసి మన రైట్ సైడ్లో ఉంది అయితే ట్రిమ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మిడిల్లోకి వెళ్ళి పెట్టేసి థర్డ్ వన్ అయితే చూద్దాం. ఇలా పెట్టేసి మనకు ఈ రెండింటి మధ్యలో ఒక ఫ్రేమ్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రేమ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని పక్కనే ఉన్న ఫుల్ జూమ్ పైన అయితే చూద్దాం. ఇది మనకు స్టార్ట్ పొజిషన్ అండ్ ఎండ్ పొజిషన్ గురించి అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టార్ట్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనం స్టార్ట్ పొజిషన్ అనేది ఈ విధంగా జూమ్ అవుట్ అయితే చేసి పెడదాం. ఇప్పుడు ఎండ్ పొజిషన్ వచ్చేసి ఫుల్గా జూమ్ అయితే చేద్దాం. చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి అయితే ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా అయితే ఈ సైజ్ అనేది అయితే మనకు ఈ విధంగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈక్వల్ గుర్తుపైన అయితే క్లిక్ చేసి పెట్టిద్దాం. ఈ విధంగా ఈక్వల్ గుర్తుపైన అయితే క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది ఎక్కడ ఇది కాకుండా అయితే జూమ్ అండ్ జూమ్ అవుట్ అయితే కాకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ సౌండ్ అయితే చూసేద్దాం. ఇక్కడ ఆడియో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఏ ఫైల్ యొక్క ఆడియోని అయితే మనం డిజేబుల్ అయితే చేయాలనుకుంటే ఇక్కడ దీనిపైన అయితే ఈ విధంగా రాంగ్ అయితే కొట్టేసి మనకు ఆడియో అనేది అయితే వినిపించకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా విధంగా పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ అయితే తీసేసుకొని కొద్దిగా అయితే స్క్రోల్ అయితే ఇచ్చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేద్దాం. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ఈ పై 3 అయితే మనం ఇంతకుముందు డిస్కస్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్యామినేషన్ చూద్దాం. ఇన్యామినేషన్లో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫేడ్, ఫాఫ్, స్లైడ్ రైట్ అనేవి చాలా అయితే ఉంటాయి. ఇవి మనకి ఏ విధంగా యూజ్ అయితే ఇప్పుడు చూద్దాం. మనకు ఫేడ్ అయితే వచ్చేసి వీడియో అనేది స్లోగా అయితే వచ్చేస్తుంది. స్లైడ్ రైట్ అయితే చూసుకుంటే మనకు రైట్ సైడ్ నుంచి అయితే వీడియో అనేది వస్తుంది. అదేవిధంగా క్లాక్ వైజ్ అయితే వీడియో అనేది రౌండ్ షేప్లో అయితే తిరుగుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి ఓవరాల్ లామినేషన్ అయితే చూద్దాం. మనకు వీడియో ప్లే అవుతున్నప్పుడు ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే బ్లింక్ షో అనేది యాక్టివేట్ చేసి ఈ విధంగా వీడియో అనేది వస్తుంది వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ రింగ్ అయితే అప్లై చేసి ఈ విధంగా రౌండ్ షేప్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు మనం అవుట్ లామినేషన్ అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో కూడా వీడియో ఎండింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్లో ఎఫెక్ట్ అయితే ఇందులో వస్తుంది.
ఇక్కడ స్లైడ్ రైట్ అయితే అంటే రైట్ సైడ్ నుంచి వీడియో అనేది ఎండ్ అయితే అవుతుంది. ఇక్కడ క్లాక్ వైజ్ పెడితే వీడియో అనేది క్లాక్ వైజ్లో వచ్చేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ 4th వన్ వచ్చేసి క్రోమాకీ ఫ్రెండ్స్. క్రోమాకీ అనేది పాత వర్షన్స్లలో లేదు ఫ్రెండ్స్. కొత్త వర్షన్ కైన్మాస్టర్ ప్రోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు క్రోమాకీ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ మనకు క్రోమాకీ అనేది ఎనేబుల్ అయితే చేసుకోవాలి. దీని గురించి నేను వేరే ఫోటో పెట్టి అయితే మీకు డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే దీన్ని అయితే సైడ్కి అయితే పెట్టేద్దాం. ఇక్కడ వచ్చేసి క్రాపింగ్ ఫ్రెండ్స్. మనకు క్రాపింగ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనకి ఇక్కడ వీడియోని కానీ ఫోటోని కానీ ఈ విధంగా అయితే మనం క్రాప్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫీచర్ అంటే మనకు ఫోటో లాస్ట్కున్న బ్యాక్గ్రౌండ్ అయితే కొద్దిగా రిమూవ్ అయితే చేస్తుంది. ఈ విధంగా మనకు ఇంకొక పార్ట్ వచ్చేసి ఇందులో షేప్ అనేది ఉంది కదా, ఈ షేప్ అయితే మనకు రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ హార్ట్ షేప్ కానీ ఈ విధంగా రకరకాల షేప్స్ అయితే ఇందులో ఉంటాయి. ఈ విధంగా అయితే పెట్టవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఆల్ఫాని ఒపాసిటీ అని కూడా అంటారు. దీన్ని ఈ విధంగా వీడియోలో తక్కువగా ఉండేటట్టుగా దాని ఒపాసిటీ అనేది తక్కువ ఉండేటట్టుగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ అయితే చూద్దాం. ఇలా కిందికి వస్తే మనకు ఇవన్నీ ఎక్కువగా అయితే యూజ్ అవ్వవు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వచ్చేస్తే ఎక్కువగా యూజ్ అయ్యేది అయితే బ్లెండింగ్ యూజ్ అవుతుంది. బ్లెండింగ్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఓవర్ ప్లే అండ్ మల్టీప్లే స్క్రీన్ మనకు ఎక్కువ యూజ్ అయ్యేది అయితే స్క్రీన్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్క్రీన్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. సపోజ్ మనం ఏదైనా ఒక ఫోటోని అయితే చూద్దాం. ఇప్పుడు ఈ ఫ్రేమ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, దీని స్క్రీన్ అయితే బ్లెండింగ్లో స్క్రీన్ అయితే యూజ్ చేసి ఏ విధంగా సెట్ చేయాలో అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బ్లెండింగ్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు స్క్రీన్ అయితే అప్లై అయిపోతుంది. ఈ విధంగా మనకు స్క్రీన్ అనేది అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ దీని కింద ఉండేది ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే మనకున్న వీడియోకి ఉన్న ఆడియోని అయితే మనం ఇక్కడ స్పెషల్గా అయితే మనం ఆడియో రూపంలోకి అయితే తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ మోషన్ బ్యాక్గ్రౌండ్స్ ఫర్ ఎడిట్స్ అని వచ్చేసింది కదా, ఆడియో ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న బటన్స్ అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ దానిపైన అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 బటన్స్ అయితే వచ్చింది కదా. ఇక్కడ మనకు ఉంటాయి డూప్లికేట్, మనకి ఇక్కడ ఎక్కువ యూజ్ అయ్యేది అయితే ఫస్ట్ 5 ఫ్రెండ్స్. ఒకటి డూప్లికేట్ అంటే దీనైతే మనం డూప్లికేట్ ఈ విధంగా 2గా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రింగ్ టు ఫ్రంట్. ఏదైనా ఫోటోని మనం పెట్టినప్పుడు అది బ్యాక్ వెళ్ళిపోయింది అనుకో, దానిపైన క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ క్లిక్ చేసి మనకు ఫోటో అనేది ముందుకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి సెండ్ టు బ్యాక్, ఈ విధంగా ఫోటోకి బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇంకొక బటన్ అయితే రికార్డింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీని అయితే మనం స్టార్ట్ అని నొక్కేస్తే మనకి ఇక్కడ ఆడియో అనేది అయితే రికార్డింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే ఇక్కడ ఆడియో అని ఉంటుంది. ఈ ఆడియో అనేది మన ఫోన్లో మనం ఏదైనా సాంగ్ దీనికి సెట్ చేయాలనుకుంటే ఇక్కడ మన ఫోన్లో ఉన్న సాంగ్స్ అయితే ఇక్కడికి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకు ఈ బటన్స్ అయితే మనకు వీడియోని ఇంతకుముందు మనం పెట్టిన ఎఫెక్ట్స్ అన్నీ దీని ద్వారా అయితే మనం రిటర్న్ అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ బటన్ అయితే మనకు క్యాప్చర్ అండ్ సేవ్ అని ఉంది కదా, ఈ ఫోటో అనేది స్పెషల్గా మన ఫోటో కావాలనుకుంటే దీనిపైన అయితే క్లిక్ చేసి క్యాప్చర్ చేసి మన ఫోన్లోకి అయితే సేవ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లేయర్ పైన అయితే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఓవర్ప్లే టెక్స్ట్ అనేవి వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి అయితే మనకి అయితే వీడియోకి అయితే పెట్టడానికి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. వీటిని మనం కైన్మాస్టర్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వాటిని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఈ విధంగా మనకి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఓవర్ప్లే ఉంది కదా, దీనిపైన కూడా మనకు ఓవర్ప్లేస్ అనేవి ఉంటాయి. ఇవి కూడా మనకు చాలా యూస్ఫుల్గా అయితే అవుతాయి. అండ్ ఇక్కడ మళ్ళీ టెక్స్ట్, మనం వీడియోకి ఏదైనా టెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. సపోజ్గా ఇప్పుడు నేను టైప్ చేస్తాను చూడండి, ఈ విధంగా అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనకు కలర్ని కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. దీని కూడా ఎనిమేషన్ అవుట్ యానిమేషన్ అన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకా మనకు వచ్చేది ఇంపార్టెంట్ అయితే ఇక్కడ కీని అయితే ఏ విధంగా యూస్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ ఈ విధంగా ఉంది కదా, మిడిల్లోకి వచ్చేసి
దీన్ని ఇక్కడికైతే తీసుకురండి. మళ్ళీ ఎండింగ్ వచ్చేసి దీని అయితే ఇక్కడ పెట్టేయండి. ఇప్పుడు రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి అయితే ప్లే చేసి చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, అది టెక్స్ట్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందో ఈ విధంగా మనకైతే కీ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం కైన్ మాస్టర్ స్టోర్లో నుంచి ఎఫెక్ట్స్ ఓవర్ ప్లేన్ అయితే ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. నా దగ్గర డాటా లేదు కాబట్టి ఈ విధంగా అయితే చూపిస్తుంది. చాలా లేట్గా అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది కాబట్టి నేను దీనైతే చూపించలేను. ఇది ఎండ్ అయిపోగానే మీకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తాయి, వాటిని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. చాలామంది ఇక్కడ ఫుల్ స్క్రీన్ అయితే వస్తలేదని చెప్తున్నారు. ఫుల్ స్క్రీన్ రావాలంటే మనం ఒక సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఆడియో బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ అని ఉంటుంది అండ్ మీడియా బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ ఉంటుంది. ఈ రెండింటిని అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ వీడియోని అయితే ఒకసారి ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీడియా పైన టైప్ చేసి ఈ విధంగా ఫుల్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్ వచ్చేసి లేయర్లో ఉన్న మీడియా పైన అయితే చూస్తే ఈ విధంగా కూడా ఫుల్గా అయితే వచ్చేస్తుంది. అదే ఇంకా ఆడియోలోకి వెళ్తే కూడా ఈ విధంగా అయితే ఫుల్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్లో అయితే వెళ్ళిపోదాం. ఎక్స్పోర్ట్లో మనకు ఇక్కడ ఫ్రేమ్ రేట్ అయితే 30గానే ఉంది. మనకు కావాల్సింది 60 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 60 వరకు పెట్టుకోవాలంటే నేను ఏ విధంగా పెట్టుకోవాలైతే చూద్దాం. ఇంకా సెట్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి మనకి ఇక్కడ అన్లిమిటెడ్ వీడియో లేయర్ అని ఉంటుంది. దీనైతే ఎనేబుల్ అయితే చేయండి. అండ్ ఇక్కడ అలో ఎక్స్పర్ట్ ఫ్రేమ్ రేట్ 60 FPS అని ఉంటుంది. దీన్ని కూడా అలో చేయండి. ఈ సెకండ్ వన్ కూడా అలో అయితే చేసేయండి. ఇప్పుడు మనకైతే 60 వరకు అయితే వచ్చేస్తాయి. ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు చూడండి 60 వరకు అయితే వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ వన్ మనం చేయాల్సింది కైన్ మాస్టర్ మనం ఇన్స్టాల్ చేసుకోగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే డివైస్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ పైన 3 బటన్స్ పైన అయితే క్లిక్ చేసి రన్ ఎనాలిసిస్ నవ్ అని అయితే క్లిక్ చేసి రన్ ఎనాలిసిస్ నవ్ అని అయితే వచ్చేస్తుంది. దీనైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నేను అలర్ట్ చేసుకున్నా కాబట్టి నాకైతే అవసరం లేదు, మీరైతే దీనైతే చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అక్కడ నుంచి నాకైతే SMS అయితే చేయండి. నేనైతే వెంటనే రిప్లై అయితే చేస్తాను. అదేవిధంగా నేను ఇంతకుముందు ఎడిట్ చేసిన వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన, అక్కడ నుంచి ఆ వీడియోస్ని అయితే మీరైతే చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.